ఎక్కడ పులి కనిపించిందన్నా? ఇక్కడే కూర్చోండి సార్. ఇదిగో సార్, ఇలాగే నడిచినట్టుంది. కొండలరావు, ఎస్ సార్. ఈ రోజు నుంచి ఇటువైపు ఎవరైనా వస్తే ఫైన్ వేయి. ఊళ్ళో వాళ్ళని ఈ ప్రాంతాలకు అసలు రావద్దని చెప్పండి, అర్థమైందా? సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. అడవి దాటే వరకు మీతో జీప్లో నేను వస్తాను సార్. చూడమ్మా, ఈ స్టేషన్ దాటితే అంతా అడవి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అడవిలోకి. నేను పక్షులు ఇండియన్ మ్యూజిక్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను. రేపటి నుంచి తిరగాల్సింది అడవుల్లోనే. ఈ ప్రాంతంలో పుల్లు భయం చాలా ఎక్కువ. మీకంటే భయంగా ఉంటుందా పులి? నేను నర్సుపుడు వెళ్ళాలి. ఇక్కడ జట్కాలు గానీ రిక్షాలు గానీ ఉండవా సార్? సూరన్న బండి ఉంది. ఇక్కడ దిగిన వాళ్ళకి అదే గతి. మిమ్మల్ని చూస్తుంటే చాలా నాళ్ళ క్రితం. తమరు కాంటాడు దొరబాబు గారు తాలూకు కదండి? దొరబాబు గారు నిన్నే చెప్పారని తమరు ఇవాళ వచ్చేస్తున్నట్టు. పాండు గారి జీప్ పాడైపోయినట్టుంది. తమ నా బండిలో వచ్చేది కానీ మీరు పదండి, సామాన్ అట్టుకొస్తాను. పద. చూడమ్మా, మీరు దిగిన రైలు స్టేషన్ కి ఇప్పుడు మనం వెళ్లే ఊరికి 2 మైళ్ళు దూరం ఉంటదండి. అక్కడి నుంచి అడవిలోకి 1 మైలు వేసుకోండి. చచ్చా, అబ్బా ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఇందులో ఏమున్నాయండి? పులి పిల్లలు. అయ్యి బాబాయ్, నిజమా అండి? టేప్ రికార్డర్స్, క్యాసెట్స్, ఇంకా పక్షులకు సంబంధించిన రకరకాల బుక్స్. ఏ పత్తుల మీద పుస్తకం రాయడానికి వచ్చారా? అరే, నీకెలా తెలుసు? మా రావుకి చెప్పుంటారులే. చెప్తాం. ఈ అడవిలో పుల్లు భయం చాలా ఎక్కువ అండి అమ్మాయి గారు. అలాగా? నాకు ఈ అడవిలో ప్రతి మూల చాలా బాగా తెలుసండి. తోడు రమ్మంటే వస్తాను. జదవ పులి ఏ సందు చూసుకుని మీదకు దూకుద్దో తెలదు కదండి. నేను కూడా ఉన్నాను అనుకోండి, మీకు ఏ బెంగా ఉండదు. ఏమంటారు? మనిషి ఏం చేయంటే పులి దగ్గరికి రాదయ్యా. రెచ్చగొడితే పులే కాదు, పిల్లైనా మీద పడి రక్కుతుంది, తెలుసా? ఇది మీరు చెప్పిన పుల్ లాంటిది కాదండి. మనిషి కనపడితే మీద పడిపోద్ది. నరమాంసానికి అలవాటు పడ్డ బాపతండి. శానిటరీ అయి ఉంటుందిలే. రేపు సార్ చూడాలి దాన్ని. చూస్తారా? నేను చూడడమే కాదు, నీకు కూడా చూపిస్తాను. ఇది పిల్ల కాదురా బాబు, పిరంగి. ఆ పిల్లకి అసలు కోపం ఎక్కువ. త్వరగా కానీ చెప్పరాసి వెళ్తావా? ఇంజిన్ ఆయిల్ మొత్తం కాడిపోయిందండి. టౌన్కి వెళ్ళి తెస్తే కానీ బండి కాపాలం. కథలదా, ఇంజిన్ ఆయిల్ స్టాక్ పెట్టుకోవాలని జ్ఞానం లేదట నీకు? సార్, టీక్ ప్లాంటేషన్ కాంట్రాక్ట్ విషయం మనం టౌన్కి వెళ్ళి ఒకసారి డేఫ్ ఒకరితో మాట్లాడాలి. బండి కథకు నేను వస్తుంటే మధ్యలో నీ కూడా ఉంటాయా? ఇదిగో మేనేజరు, అసలు 3 నెలల వరకు ఏ కాంట్రాక్ట్స్ ఒప్పుకోదలుచుకోలేదంటే. అదేమిటి సార్? అయితే ఈ 3 నెలలు మనం ఏం చేయాలి? ఇప్పుడు పక్షులు బాగా అడవిలోకి వచ్చేసేసారు. ఎస్ సార్. 100 సరే, మొన్న నేను చెప్పిన రీసెర్చ్ గ్రంథం పూర్తి చేసి తీరాలి. అది నా జీవితం. అదిగో సత్యం. ఎస్ సార్. మీరే రాస్తున్నారా? వయసు మీద పడుతుంటే ఆ యజ్ఞం నేను ఎక్కడ చేయగలనయ్యా జేమ్స్? మద్రాసు మ్యూజిక్ కాలేజీలో చదువుతున్న నా స్నేహితుడు కూతురు హేమను రప్పిస్తున్నాను. ఎప్పుడు వస్తుంది సార్ హేమ? ఎప్పుడో అయితే నాకింత వరి ఎందుకయ్యా? ఈ పూట బండిలోనే. ఇంజిన్ మొత్తం పాడైపోయిందండి. పూర్తిగా పడైపోయిందా? ఈ వ్యధం చేసిన పనికి జీవిత శేషం వెళ్లకుండా ఇక్కడ వచ్చింది. అసలు వీడిని ఇదిగో ఈ పిల్ల కారణంగానే ఎప్పటికప్పుడు వీడిని వదిలేస్తూ వస్తున్నాను. మళ్ళీ నీకు హార్ట్ ఒకటి, లేకపోతే ఎప్పుడో డిస్మిస్ చేసి పారేద్దాను వ్యధం పాత్రకి. అలా అంటారు గాని మీ మతి మరుపుకి పాండు లాంటి మనిషి తోడు లేకపోతే క్షణం గడవదు. నాకు మతి మరుపు అని చెప్పిన వ్యధ ఎవడంట? అర్ధరాత్రి గాళ్ళు వచ్చి కాంబోజు రాగం పాడు అంటే పాడగలను. హాయ్ అంకల్. హేమా, హేమా. అంకల్, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఎంత పెద్దదనం అయిపోయాము. అమ్మ నాన్న అంతా బాగున్నారా? ఈవిడేనండి మా హేమ. హలో. హాయ్. జిల్లాకంతటికి పులి లాంటి పోలీస్ ఆఫీసర్ వీళ్ళ నాన్న. కానీ ఈ పిల్ల ముందు మాత్రం పిల్లిలాగా బల్లిలాగా అవుతారు. అంకుల్, మన మధ్య ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఆ బాక్స్ లో డెక్ క్యాసెట్స్ జాగ్రత్తగా తీసుకురండి.
శ్మశానంలో దెయ్యాలు ఉండవని నేను ఉంటాయని మా ఫ్రెండ్స్ పంతాలు వేసుకున్నాం. అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానంలోకి వెళ్ళి లేవని ప్రూవ్ చేశాను తెలుసా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒంటరిగానా? మరి మా హేమ చాలా ధైర్యం కలదండి, లేకపోతే ఈ పనికి ఈ పిల్లని ఎందుకు పిలిపిస్తాను? అసలు మా హేమ మగపిల్లడై పుట్టాల్సిందండి. చిన్నప్పుడు వాళ్ళమ్మ లాగు చొక్కా దొరికితే అచ్చ మగపిల్లలాగా ఉండేదనుకో. మళ్ళీ లాగు సొక్కలు ఏకి తప్పదండి. ఎందుకంటరా అవి పాత పాట అక్క నువ్వు కొట్టేటావునా? ఈవిడ గారిలాగే చీర కట్టుకుని అడవుల్లో తిరుగుతుంటే పులెన్న ముచ్చటపడి మీద పడింది అనుకోండి, ఆ చీర కాళ్ళకి అడ్డం పడి దానికి బలి అవుతారు. ఇలాగే శానాళ్ళ క్రితం పదమ్మా, చీరవలో చాలా ప్రమాదం ఉంది హేమ. ఇక్కడ పులులు చాలా భయంకరంగా తిరుగుతున్నాయి. సిటీ నుంచి వచ్చారుగా, మీకు జీన్స్ అలవాటు అనుకుంటున్నా. నువ్వు బాధపడవయ్యా జెమ్స్. మా హేమ చూడడానికి వెస్టర్నైజ్డ్ గా కనిపిస్తుంది కానీ ఆచార వ్యవహారాలు మాత్రం ఇండియనైజ్డే. మనిషి కూడా అంతే, మాట కరుగ్గా ఉంటుంది కానీ మనసు మాత్రం విన్నా. పదమ్మా. ఏరా వీర్రాజు, సూర్యుడు పొడిచి ఎంతసేపు అయింది, ఇప్పుడు ఆ చెంపట్టుకుని బయలుదేరడం. తెల్లారుజాన ఆదం పుచ్చుకున్నాను ప్రెసిడెంట్ గారు. గంటకి జాడించేస్తుంటే గడికి వెళ్లాల్సి వస్తుంది. మరి వెళ్ళొస్తానే. ఆగరా, కావలసిన మనిషి కంటికి కనపడ్డావు. చాలా విషయాలు చెప్పాలనిపిస్తుందిరా. పంపు తీసి చరిత్ర ఎత్తడు గందా. ఒరే, మా పులిరాజుల వంశం గురించి నీకు బొత్తిగా తెలదు కదా. అమ్మో, తొందరగా వెళ్ళాలి. మళ్ళీ వచ్చి అన్ని విషయాలు అడిగి మరీ తెలుసుకుంటా. చరిత్ర ఎప్పుకొని బాబు బాబు. నోరు మూసుకొని కాసేపేనరా. ఆ రోజుల్లో మా తాత 6 ఓళ్ళకి ప్రెసిడెంట్ గా ఏలివాడు. ఇప్పుడు మళ్ళా కాదు, పులుల్ని ప్రేమించేవాడు. పులుగుండికాయ ఏపుడు, పులిదుమ్ములు చారు, పులిగోళ్ళు పచ్చడి లేని అసలు ముద్దైన ముట్టివాడేటి. అసలు మా తాత పులితో కుస్తీ పడుతుంటే ఆ రోజుల్లో ఊళ్ళో జనానికి గుండుల్లో దడదలు ఆడిపోయేది. ఇప్పుడు నా కడుపులో గడిబిడి ఆడిపోతుంది. మీరు వదలకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతా. ఇబ్బంది అంటే బాగా గుర్తొచ్చింది రే. ఓసారి ఏం జరిగిందంటే, నేను చిరతపులతో సరదాగా కుస్తీ పడుతున్నాను రా. అప్పుడు మా తాత అక్కడికి వచ్చి, ఒరే చిరతపులతో కుస్తీ పడడం కాదు, నీ దమ్ముంటే పెద్ద పులతో కుస్తీ పడరా అన్నాడు. అంటే మన ధైర్యానికి చిన్న పరీక్ష పెట్టాడు అనమాట. అసలు మనం పెద్ద పుల్లని కూడా పిల్లించి ఎలగొట్టేసినట్టు కొట్టేస్తాం సంగతి మా తాతకి తెలుసు కదా. చూసుకో ఇప్పుడు కాల్సిపోయింది బాబాయ్. ఈ ఒక్క ముఖ్యం రా బాబు. చెప్పింది మరి. అయ్యి బాబోయ్, టైర్ పేలిపోయింది. పేలింది టైర్ కాదురా, తుపాకులే. తంటి కుర్రాడు దీపావళి తుపాకు కాల్చుకున్నట్టు ఈదుల్లో తిరుగుతూ ఇదేం రోగం అండి మీకు? జడుచుకున్న జనానికి జ్వరాలు రావు. రాత్రి పులేటకెళ్ళాం కదా, తుపాకీ రిపేర్ వస్తే బాగు చేసి చూస్తున్నాం. కానీ మనం తుపాకీ అర్జెంట్ గా అడవికి వెళ్ళాలి. వీరెవరు? ఆడా మగ లేక మధ్యస్థంగా? కాస్త మర్యాదగా వాకు. మీరన్నది పడ్డానికి వీరు మనూరి మనిషి కాదు. పక్షుల మీద పుస్తకం రాయించడానికి మా అయ్యగారు పట్నం నుంచి రప్పించారు. ఒరే పాండు, చాన్నాళ్ళ క్రితం కూడా పోయి కాపండి. అది కాదురా బాబు. నిజమే కదా, చాలా నాళ్ళ క్రితం. రేయ్, నువ్వు ఒకడు బయలుదేరేవరా చరిత్ర చెప్పడానికి? కర్ర తీసుకుని బుర్రపాత్ర పడతాను నాయాల. ఎవడు వాడు? ఊరి ప్రెసిడెంట్ లేండి, పేరు పులిరాజు. పులితో కుస్తీ పట్టగలను, కబడ్డీ ఆడగలను అని తెక్కోతలు కోస్తుంటాడు. మనిషే పులి అరిస్తే చాలండి, ఆమె దూరం పరిగెడతాడు. ఈ లావిడ ఎప్పుడు పులి బొమ్మలే కుడుతూ ఉంటదండి. ఈడు కొడుకు ఎర్రోడు, పులి అరుస్తూ ఉంటాడండి. ఈడు బామరిది పులి కనిపించిందని చెప్తూ ఉంటాడండి. తమాషాగా ఉంది. పాండు, వాళ్ళందరినీ చెట్టుకు కట్టేసి మీద పుల్లు వదిలేస్తే? అమ్మో, అర్జెంట్ గా ప్రాణాలు వదిలేసి మన అడవిలో అక్కడక్కడ ప్రత్యక్షమయ్యే దిష్టి బొమ్మలాగా అయిపోరు. పుల్లు ఎప్పుడు చూడలేదు పాండు, ఒకసారి చూపిస్తావా? తీసుకో. ఇదిగోనమ్మా, ఆ గ్రంథం కోసం రాత్రింబవళ్ళు నేను రాసుకున్నాను. చూడమ్మా, నలుగురు మగాళ్ళు కలిసి చేయాల్సిన ఆ పనిని ఈ అడవిలో నువ్వు ఒక్కదానివి ఎలా చేస్తావు? నాకేం భయం లేదు అంకుల్. పులి పులి అని చెప్పి ఇక్కడ జనం తెగ విసిగించేస్తున్నారనుకో. నిజంగా పులుందా అంకుల్? గోరంతుంటే కొండంత చేస్తారు ఇక్కడ జనం. ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నా మాకు ఎప్పుడు పులి కనిపించలేదు. కరెక్ట్ కరెక్ట్. ఒక్కొక్కడు ఒక్క విధంగా చెప్తుంటారమ్మా. అది నిజమని నమ్మేసి తిరుగుబండి ఎక్కేస్తావా? ఎక్కేస్తాను, పూర్తి చేశాక. ప్రామిస్? ప్రామిస్. అమ్మయ్యా. లక్ష్మి, రేపు ఆ పుస్తకం వచ్చాయి 10 మంది చేతిలోకి వెళ్ళాక మా హేమకి ఎంత పేరు వస్తుందో తెలుసా? అదేంటి, ఈ గ్రంథానికి రచయితే నువ్వు కాదు, ఎవరు రాస్తారో వాళ్ళ పేరే వేయాలి.
నేను ఒప్పుకోను. ఐడియా నీది. ఎలా రాయాలో చెప్తూ నోట్స్ తయారు చేసింది నువ్వే, కాబట్టి నీ పేరు మీదే రావాలి. నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు హేమ. ఈ పుస్తకం రాయిస్తున్నది ప్రపంచానికి నేనెవరినో తెలియటానికి కాదు, ప్రపంచానికి తెలియని చెప్పడానికి. అమ్మాయి గారు నా మాట వింటారా? ఏమిటి? పుస్తకంలో ఇద్దరు పేర్లు వేస్తే కాదంటే చెప్పండి, నా పేరు వేసేసుకుంటాను. నువ్వింకా నిద్రపోలేదట్రా ఉష్ట్రపక్షి. జేమ్స్ గారు, ఈ మధ్య కాలంలో పులి మీకేమైనా కనిపించిందా? లేదు, కనిపించిందని చెప్తే విన్నాను. నాకు కనిపించిందండి. ఎక్కడ? పులిని తెరవే మంచి దగ్గర అండి. హ్మ్. ఈ మధ్యలో పులి పశువులు గాని మేకలు గాని చంపడం జరిగిందా? నో. ఓహో, చనిపోయిన కోకిలే మీ దగ్గర మేనేజర్ గా పనిచేశాడు కదా, ఆ. అతని అడ్రస్ వివరాలు చెప్పండి. నాకేం తెలియదండి. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ చూస్తుంటే రైల్లో కలిశాడు. నిరుద్యోగం తెలిసి కూడా తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాను. మీరు జేమ్స్ గారు నాతో స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే మరో మేనేజర్ చూసుకోవాలి. కానీ ఇప్పుడు తిరిగి చోటుకి ఎవరొస్తారబ్బా? నువ్వెంత భయపెట్టినా పులి అరుపు విని పారిపోయేంత పిరికివాణి కాదయ్యా నేను. మరీ పంతానికి పోతే ఆ పులి అంతం చూసి గానీ ఈ అడవిలోంచి కదలను. చూస్తుంటే చాలా ధైర్యవంతుల్లాగే ఉన్నారు. తమరికి తల్లిదండ్రి ఉన్నారా? నా బొందలా ఉంది నీ ప్రశ్న. వాడు లేకుండా ఇతనేలా పడతాడు? అబ్బాయి గారు, ఇది మారుమూల అడవి ప్రాంతం కదా, తమరికి బోరు కొట్టదు కదా. అదేదో నా జరిగితే నీ వల్లే జరగాలి. ఆ? కాసే పాప నీ సోది. చూడమ్మా, రేపటి నుంచి నువ్వు ఉద్యోగి. రేపే మనం కాంట్రాక్ట్ చేసే స్పాట్ లో జాయిన్ అవ్వాలి. మీరేం అనుకోకపోతే మరో 10 రోజులు నన్ను నిరుద్యోగానే ఉండమండి సార్. ఆ తర్వాత శాశ్వతంగా ఉద్యోగం అయిపోతాను. వాట్? ఏం లేదు, కొత్త వాతావరణం కదా, 10 రోజుల పాటు ఈ ప్రాంతానికి అలవాటు పడి ఆ తర్వాత ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. దానికి 10 రోజులు సెలవా? నో 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 నో. నేను మొన్నే చెప్పాను, పోయిన గోకిలే పని కూడా నేనే చూసుకుంటాను, 50 పెంచండి చాలని. ఈ పట్నం కుర్రోళ్ళతో వచ్చిన గొడవ ఏదండి? అర్జెంట్ గా తిరుగు టపాలు ఎన్ని పంపేయండి. అర్జెంట్ గా నువ్వు నోరు పోయిపోతే ముందు నిన్ను పంపేస్తాను. నాకెందుకు వచ్చిన గొడవలేండి? ఈయన ఉండటానికి మన పర్ణశాలలో ఖాళీ లేదు. ఊళ్ళో ఎవరింట్లో దింపాలో చెప్తే దింపేసి వస్తాను. ప్రెసిడెంట్ పుల్రాజు ఇంట్లో. అయ్యా, ఇప్పుడు మీరు అతిథిగా వచ్చినట్టే వెనకటికి పుల్లు అతిథిగా వచ్చి వెళుతుండేయండి ఇంటికి. ఓహో, ఇక్కడ పుల్లు భయం గురించి, వాటిని వేటాడే మా పుల్రాజుల వంశం గురించి మీరు వినే ఉంటారు. వినలేదే. ఆ? వినలేదా? మ్మ్హ్మ్. చంపేశారు. అయితే మీకు చాలా చరిత్ర చెప్పాలి. చరిత్ర వద్దులేండి, ఆయన ఇప్పుడే దిగింది. నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోతే తుపాకీతో టపాలను పేల్చేయగలను. అడవిలో పులులు మనం చూసి కుందేలు పిల్లలు పరిగెట్టినట్టు పరిగెడుతుంటాయండి. అక్కడికి మాలాంటి పులి వేటగాళ్ళు, కోరమేసంగాళ్ళు వెళ్ళాలి తప్ప మీలాంటి బక్కచిక్కిన వాళ్ళు వెళ్తే అదిగో ఆ గోకలే బాబుని ఎత్తుకుపోయినట్టే ఎత్తుకుపోద్ది. ఆ చిలక్క కూడా చెప్తున్నానండి, కానీ వినడం లేదే. ఓహో, చిలకలతో మాట్లాడడం కూడా వచ్చా మీకు? చేతం ఇప్పుడు మర్చిపోయానులేండి. నేను చెప్తున్నది కాంట్రాక్టర్ దొరగారు పట్టణం నుంచి పిలిపించిన పిల్ల గురించండి. ఆ గోకలే బాబును పులి చంపేసిన ప్రదేశానికి వెళ్ళడానికి ఇంత ధైర్యం ఉన్న మాలాంటి వాళ్ళని భయపడి చూస్తుంటే ఆ పిల్ల అక్కడే కాపురం పెట్టేసిందండి. అదేమంటే పక్షులు ఎక్కువ అక్కడే తిరుగుతున్నాయంటదండి. గోఖలే చనిపోయిన చోటికి రేపోసారి తీసుకెడతారా నన్ను? తప్పకుండాను. ఈ గదిలోనేనండి వెనకడికి ఒక ఆడపులి 2 కవల పిల్లలకి అందండి. అందులో ఓ పిల్ల మన ఒళ్ళోంచి మన భుజం మీదకి ఎక్కి మన మూతులు ఆకుతో ఆడుకునేదండి. బుజ్జిమండ. మీరు పులులతో తప్ప మనుషులతో స్నేహం చేసేట్లేరే? చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయిందండి. అన్నట్టు పులిరాజు గారు, అయ్యా, అడవిలో తిరిగే ఆ పిల్ల మీద మోజుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ఊళ్ళో? పుల్లు వాటితో జరిపే ముష్టి యుద్ధాల గురించి తప్ప ఇలాంటి గొడవలు మనకి తెలియవండి. అయినా ఆ పిల్లని చూస్తే పులైనా ప్రేమించాల్సిందేనండి. ఓయ్, అంత అందగా తెలియండి. ఎప్పుడు ఒంటరిగానే పెడుతుందా అడవికి? ఆ డ్రైవర్ పాండు గారిని జీపులో అడవి దాకా తీసుకెళ్లి వదలమంటదండి. అక్కడి నుంచి ఉరుకులు పరుకుల మీద ఒక్కరితో వెళ్ళిపోతండి. ఓహో, మరి మిమ్మల్ని ఎప్పుడు తోడురమ్మని అడగలేదా? చిత్తం రమ్మని రోజు బ్రతిమలాడుతూనే ఉంటదండి. తీరా నేను వెళితే అడవిలో ఏ పెద్ద పుల్లని ఎదురు పెడితే నేను ముష్టి యుద్ధాన్ని దిగితే ఆ పిల్ల ఎక్కడ జరుచుకుంటుందో అని మనమే ఒక పట్టాన్ని ఒప్పుకోవడం లేదు. ఆ చిలక్క కూడా చెప్తున్నానండి, కానీ వినడం లేదే.
అదేమంటే పక్షులు ఎక్కువ అక్కడే తిరుగుతున్నాయంటదండి. యాదవ్ పులి ఒక ఫోటో చోటు ఉండి చావదండి. ఇదిగోటండి ఇక్కడేనండి ఆ గోకలే బాబుని పులుసులో కెంకు లేకుండా నెమిలి మింగేసిందండి. ఏమిటా చప్పుడు? పులి వచ్చే వేళండి. వస్తే తుపాకీతో కాల్చేయండి, మీకు అలవాటేగా. ఆ లంక చుట్ట కాల్చినంత సులువుగా కాల్చి పారేయగలండి. కానీ చచ్చిపోయిన మా తాత మీద ఒట్టేసేసానండి. పొట్టా? చితం పులి మన వంశానికి ఇలవేల్పురా. మోజుంటే ఆడుకో, కావాలంటే సరదాగా కుస్తీ పట్టు, అంతేగాని టుపాకుతో మాత్రం టపాలను కాల్చేయొద్దని మా తాత నా చేత ఒట్టేందుకు కాళ్ళు చేతులు కట్టేసారండి బాబు. సరే అయితే పులిని నేను కాలుస్తాను. చితం హలో, తుపాకీ ఇక్కడ ఎందుకు కాల్చావు? మీ పక్కలో కాల్చేట వస్తారేంటండి? అయినా గాల్లో తెలిస్తే మీకేమిటి? గాల్లో అయినా ఎందుకు కాల్చావు? అసలు తుపాకీ ఎందుకు పట్టుకున్నావు అనలేదు. అయినా తుపాకీ ఎందుకు పుట్టింది? మనం చేత్తో కాల్చడానికి. ఈ చెట్టు ఎందుకు పుట్టింది? అందంగా పూలు పోయడానికి. ఈ చెయ్యి ఎందుకు పుట్టిందో తెలుసా? నేను ముద్దు పెట్టడానికా? నా మీద చెట్టుకి పుట్టకి ఉన్న జాలి మీకు లేదండి. అవును, పులి ఇక్కడ తిరుగుతోందని జనం హడిలి చస్తున్నా మీరు మాత్రం వీరనారలా విహారం చేస్తున్నారంటే పులి ఇక్కడ లేదని అర్థం, రైట్? అవును, గోఖలే మిమ్మల్ని చాలా లైక్ చేసేవట్ట కదూ. మీరు కూడా మరి బయలుదేరదామా? ఇదో గొప్ప మర్డర్ కేసు. ఈమెకి ఈ కేసుకి ఏదో పెద్ద సంబంధమే ఉంది. ఈమెతో పరిచయం పెంచుకోవడం చాలా అవసరం. హమ్మింగ్ బర్డు, మోకింగ్ బర్డు, కింగ్ ఫిషర్ ఫిబ్రవరిలో అడవిలోకి వస్తాయమ్మా. బర్డ్స్ క్యాలెండర్ లో ఆ నెల చాలా ముఖ్యమైంది. అదేంటి రాత్రి జూలై అన్నా? జూలై అన్నానా? ఓ కరెక్ట్ కరెక్ట్. అది కూడా కరెక్ట్ కాదు. పక్షులు మనలా క్యాలెండర్ లో నెలలో పంచాంగంలో రాహుకాలాలు చూసుకుని బయలుదేరవండి. నేను నీలాగా నోటుకొచ్చినట్టు వాడటం లేదురా పింజారి వెధవ. ఇందాక నేను చెప్పిన విషయం సలీం అలీ రాసిన ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకం ఉంది తెలుసా? అలాగా? మరైతే పాకిపిట్ట రాత్రిపూట ఒక రకంగాను పగటిపూట మరో రకంగాను ఎందుకు కూస్తుందో చెప్పుకోండి చూద్దాం. చిచి, పాకిపిట్ట కుదురా. నువ్వు పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే నీ ఒంట్లో కొత్త కొత్త చోట్లు కనిపెట్టి మరీ కొట్టగలను. ఆహా, ఇదిగో చూడండి అమ్మాయి గారు, అయ్యగారు పుస్తకాలు మరీ మితిమీరి చదివేయడం వల్ల మతిమరుపు మరీ ఎక్కువైపోయి ఏటేటో చెప్పేస్తుంటారు. అయ్యేం పట్టించుకోకుండా తెల్లవారుజాములు రాత్రులు అడివంతా కలదరగండి, పచ్చి కూతలు కొల్లలుగా ఏర్పడతాయి మీ చెవులు. తెలిసో తెలియకో వీడు వాగిన దాంట్లో చాలా నిజం హేమ. విస్లర్ రాసిన పాపులర్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకంలో ఇదే విషయం చెప్పాడు. ఆడికి నేనే చెప్పానులేండి. జేమ్స్ రావయ్యా. మీరు మాట్లాడుకుందంతా విన్నాను రావు గారు. ఈ అడవిలో ఏ మనిషైనా క్షేమంగా తిరగాలి అంటే పులిని మనం వెంటనే చంపి తీరాలి. ఈ రోజే కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఈసారి మీరు కూడా మీ తుపాకీకి తప్పకుండా పని పెట్టాలి. నా జీవితంలో మళ్ళీ నేను ఆ తుపాకీ ముట్టుకోనని మీకు చాలా సార్లు చెప్పాను. ఒక పక్క ప్రాణ నష్టం జరుగుతున్నా తుపాకీ ముట్టుకోను అంట మూర్ఖత్వం. ఐమ్ సారీ, మీరు ఈ రాత్రి పులిని చంపడానికి మాతో రావాలి. మీరు నన్ను ఎంత కన్విన్స్ చేసినా సరే నేను ఇక తుపాకీ ముట్టుకోను. మీ పట్టుదల వెనుకున్న ఆ బలమైన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? చిన్నప్పుడు పాఠంగా చదువుకున్న కథ కళ్ళారా చూడని. కొంతకాలం క్రితం కొంతమంది స్నేహితులను కలిసి అప్పుడప్పుడు హంటింగ్కి వెళ్తుండేవాళ్ళు.
ఒక రోజున మాలో ఒకతను ఒక కుందేలు పిల్లను బలవంతంగా కొట్టి చంపి మంటల్లో కాలుస్తుంటే మరో కుందేలు పరిగెత్తుకు వచ్చి అదే మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మేము ఎవ్వరం తుపాకీ పట్టుకోలేదు. హంటింగ్ కోసం నేను వేసుకునే ప్రత్యేకమైన కోట్లు గాని బూట్లు గాని ముట్టుకోలేదు సరిగదా. ఈ ఇంట్లో ఆ ఉన్న గదిలోకి వెళ్లే చాలా ఏళ్ళయింది. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఉండబట్టే ప్రేమ లేఖలు అంత బాగా రాయగలిగాను. సరే కాని మీకు ఈ విషయం తెలుసా? గోఖలని పులి చంపలేదండి, అచ్చు పులి చంపినట్టే ఎవరో చంపేశారు. నిజం. ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట. అసలు నేనెవరనుకుంటున్నావు? ఇలా ఇష్టానికి వాగే హక్కు, ఉత్తరాలు రాసే హక్కు ఎవరిచ్చారు నీకు? నోరున్న మీకు వాగే హక్కున్నట్టే పెన్నున్న నాకు రాసే హక్కుంది, మనసున్న నాకు ప్రేమించే హక్కుంది, వయస్సున్న నాకు పాదక్రాంతులు చేసుకోవడం అంటే ఇదేనా? నమస్కారం సార్. ఏమయ్యా, ఉద్యోగంలో చేరబోయా అంటే ఊరు అడివా అలవాటు కావాలి సార్ అని సెలవుడికి తీసుకుంది ఇందుక. ఇది అలవాటు పడమే కదా. నోరు మీద జిడ్డు అదవా. నువ్వు అనవసరంగా మాట్లాడేవంటే ముందు నీ నడువు రెక్కొట్టాల్సి ఉంటుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు జిబెక్కు. ఎక్కండి బాబు. నేను చెప్పానుగా, మళ్ళీ నువ్వు చెప్పాలా? జిబెక్కు. సెలవు పేరుతో అచ్చూసిన ఆంబోతులాగా ఊరు అడివి గచ్చి తిరుగుతావా? గస్తీ కాదు, గేల పెత్తుతాడు ఆయన ఇష్టం. ఓ పని చేస్తావా? చెప్పండి. నోరు మూసుకో. పులి మనిషిని ఎలా చంపుతుంది, మనిషి పుల్ని ఎలా చంపుతాడు అని గానగద్దులాగా జనం చుట్టూతో తిరుగుతూ చర్చలు చేస్తావా? ఇది మనకు సంబంధించిన విషయం కాదని ఊరుకుంటే పులిలాగా మా హేమంట పడతావా? అసలు మా హేమ బాబు గారు ఏమిటి? కాఫీ. అక్కర్లేదు, టీ పెట్టరా. హేమను ఎంతో ముఖ్యమైన పని మీద ఇక్కడికి రప్పించానో నీకు తెలుసా? అసలు ఈ పని చేయడానికి నీకు ఎన్నుకుండేది? ఒక్క గుండీల్లో ఎన్ని ఉంటాయండి? ఒకటే. నువ్వు అర్జెంట్ గా నోరు పోయిపోతే నీ గుండు గోలికాయలాగా చిట్టుపక్కలు. జాగ్రత్త. బాబు గారు ఏమిటిది? టీ. నేను పాలు తీసుకురామంటే నువ్వు టీ ఎందుకు తీసుకొచ్చావు? వెళ్ళావు. నువ్వు ఇలా ప్రవర్తించినందుకు నా దగ్గర ఉన్న తుపాకీతో నీ ఒళ్ళు తూట్లు పడేటట్టు కాల్ చేయగలను. కానీ పక్షి పిల్లని కాల్చడానికి జీవహింసని బాధపడి మా అయ్యగారు ఇలా వదిలేయాల్సి వచ్చింది. సారీ సార్, సంగీతం అంటే ముక్కు చెవులు కోసుకునే మనిషిని. హేమ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ అని, పక్షుల శబ్దాలు రాగాలు అన్న సబ్జెక్ట్ మీద రీసెర్చ్ కోసం మీరు పిలిపిస్తే వచ్చిందని విని బోల్డ్ సంబరపడిపోయి పరిచయం చేసుకున్నాను. పరుగున వెళ్ళాను. నేను అసలు కన్నెత్తి చూడడం లేదు, పన్నెత్తి పలకరించడం లేదు. ఆమె చెయ్యెత్తి కయ్యానికి దిగింది. ఈ దిక్కుమాల అడవిలో ఆమెకు తోడెళ్ళి పుస్తకం రాసే విషయంలో చంద్రుడికో నూలు పోగులా నేను సాయపడదాం అనుకుంటే నాదే తప్పని నిందిస్తున్నారు. సరేలేండి, ఈ రోజే వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. ముందు నువ్వు బయటకు పోరా. కూర్చోబాయ్. అయితే అబ్బాయి, నీకు కూడా మాలాగా సంగీతం మీద మంచి అభిరుచి. పోతానన్న మనిషిని ఆపుతారేంటండి? సంగీతం గురించి నీకేం తెలుసు? పింజాలి పెడతావా? ఉండు. అబ్బాయి, నీకు ఏ రాగలేదు? కొన్ని రాగాలు. అది నాకేమీ తెలియదు సార్. రవిశంకర్, ఆనంద్ శంకర్ దగ్గర నుంచి బీటిల్స్, మైకేల్ జాక్సన్ వరకు తెగ వినేస్తాను. కేఎల్ సైగలు, టంగుటూరు, సూర్యకుమార్ పాటలు కూడా వింటావా? భలేవారే. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలిన్లో నీలాంబరి. చెప్పద్దు బాబు. పుస్తకం రాసే విషయంలో మా హేమకి నిజంగా సాయం చేయాలనుకుంటున్నావు. పాండు మీద బాబు గారు ఏమిటది? పాపం ఇందాకనగా అతను టీ అడిగాడు. ఏమడిగాడు? పాలు తీసుకో బాబు. బాబు, హేమకు పక్షులంటే ప్రాణం. అలాంటిది నువ్వు పక్షిని కొట్టి పరిచయం చేసుకుంటావా? పక్షులన్నా పులులన్నా ఆవిడికి ఇష్టమని ఈయనకేం తెలుసండి? తెలుసుకోవాలరా. హేమ లాంటి విచిత్రమైన స్వభావం గల మనుషుల దగ్గర తెలుసుకుని ప్రవర్తించకపోతే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇదిగో, నువ్వు మా హేమతో సఖ్యంగా ఉండదలుచుకుంటే ఆమెకు ఇష్టమైన పని చేయాలి, ఇష్టమైన వస్తువు ప్రజెంట్ చేయాలి. మీకు గుర్తుందా అమ్మాయి గారికి వెన్నెల్లో తిరిగే రాజహంసలంటే ఇష్టం అని చెప్పేవారు? గుర్తొచ్చింది. నువ్వు నిజంగా నా దగ్గర ఉండాల్సిన అమ్మాయి. హేమకి వెన్నెల్లో తిరిగే రాజహంస అంటే ఇష్టం. దాన్ని పట్టుకొచ్చి పరిచయం పెంచుకోకూడదు. రాజహంస నేనెక్కడిస్తానండి? అది అసలు సృష్టిలోనే లేదు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీకు గుర్తుండే ఉంటుంది, పురి విప్పే నెమలన్నా సరే ఇష్టం అని చెప్పారు అమ్మాయి గారు. చెప్పిందా? చెప్పింది. చెప్పే ఉంటుంది.
పురి విప్పిన నెమలైనా సరే ఇష్టమేననిమ్మా. పొమ్మంటే పోతాను కానీ నెమలి నేనెక్కడి నుంచి తేనండి. నెమలి కూడా చూడు లక్ష్మి, ఎడకి ఖర్చుని ఎలా కొట్టిస్తుందో చూడు. ఇదంటే నాకు ప్రాణం తెలుసా. అయ్యయ్యో అవునమ్మా. పులి ఇక్కడ లేదని అర్థం, రైట్? వాకలేడు పులి చంపలేదండి, అచ్చు పులి చంపినట్టే ఎవరో చంపేశారు. ఇదంటే నాకు ప్రాణం తెలుసా. మా ఆయన నిద్రవుతున్నాడు. అయితే నాకెందుకు చెప్పడం? నువ్వంటే నాకిష్టం కనుక. ఈ చీర చాలా అందంగా ఉంది, నాకు ఇచ్చేస్తావా? ఇప్పుడే కావాలా? కాదులే, తెల్లారేసరికి ఈ నిండా చిలక బొమ్మలు కుట్టివ్వాలి నాకు. ఎందుకు? ఆ చిలకల్లో ఈ చిలకను చూసుకోవడానికి. ఛీ, పోదు. సరే కాని రాత్రుళ్ళు ఈ గదంతా కల తిరుగుతూ తెగ ఆలోచిస్తున్నావు. దేని గురించి? నీ గురించే. కాదులే, దేని గురించి చెప్పవా? నిజం, కిటికీ తలుపుల్లా అందంగా కొట్టుకునే నీ కళ్ళ గురించి. మరీ పొద్దుతుంది రా. ఎందుకు చేసావు పని? చెప్పు. చెప్పలేదా? చెప్పకపోతే నేను చంపేస్తాను. చెప్పు. నిన్నే అవుతాలేదా? ఆగు. ఎక్కడి నుంచి కేకలు వినిపించాయి? ఎవరైనా పిల్లని కొట్టుకొచ్చావా? అబే పిల్ల అదేం లేదే. ఏ, నీకు నేను నచ్చలేదా? చచ్చా, నువ్వు నాకు నచ్చపడమా? నువ్వుంటే నాకు వేరే పనేంటి? సాయంత్రం మన బండిలో అలా అడవిలోకి పోదామేంటి? సరదాగా కొండల్లోకి అలాగలా కోనల్లోకి షికారులు వచ్చేద్దాం, ఏమంటావే? ఏమిటి సూరన్న గోల? గోల కాదు, గోళీ కాదు, మీరు ఉండండి బాబు. సూరన్న అయ్యా, చాలా నాళ్ళ క్రితం ఒక అమ్మాయి ఈ ఊరికి వచ్చింది కదూ? అవునండి, చాలా నాళ్ళ క్రితం
ఏంటండి మా అక్కతో పెట్ల కూర నుంచుంటారా మంచి రుచిగా ఉంటాలండి. వద్దులే కాని శివుడు, చాన్నాళ్ళ క్రితం ఈ ఊరికి సుమతి అనే అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పులి చంపేసింది కదా. అవునటండి చాలా వస్తానండి వెళ్ళొస్తానండి. చాలా పనుందని ఇంత దూరం తీసుకొచ్చారేటండి బాబు? పులిరాజు, అయ్యా, మన కాంట్రాక్టర్ రావు గారు ఇప్పుడు హేమని పిలిపించినట్టే చాన్నాళ్ళ క్రితం సుమతి అనే అమ్మాయిని పిలిపించారు. చేద్దాం. ఆ అమ్మాయిని పులి చంపేసింది, అవునా? ఎవరిని అడిగినా చెప్పబోతూ ఆగిపోయి పారిపోతున్నారు. కారణం ఏమిటి? చెప్తే చంపేస్తారని వార్నింగ్ ఇచ్చాడుగా పాండుగాడు. ఏమిటి? ఇది వరకటి పిల్ల పులివాత బయట చచ్చిపోయిందన్న విషయం హేమగారికి తెలిస్తే ఈవిడెక్కడ జడిసిపోయి పారిపోద్దామని రావు గారు పాత కథను బయటికి పొక్కనియొద్దని గట్టిగా చెప్పారట. కానీ ఈ పిల్ల ఈటికేం జడిసే బాపతలా కనపడడం లేదండి. మరి హేమ ధైర్యవంతురాలని తెలిసాక ఆ విషయాన్ని బయటికి చెప్పేయచ్చుగా. అది చెప్పేయచ్చు అనుకోండి, కానీ పుల్లు సింహాలు ఏనుగులు వేటలో పడిపోయి మరి ఇలాంటి విషయాలేం పట్టించుకోవడం లేదండి. ఈ రహస్యాన్ని దాయడానికి ఇది ఒకటే కాదు, ఏదో బలమైన కారణమే ఉండాలి. ఒక్కసారి రావు గారింటిని హేమగదిని సోదా చేస్తే. అమ్మాయి గారు, నేను రేపు రాత్రికి కానీ రాలేం. మీరు నడిచే అలా ఇవాళ రేపు దక్షిణ వైపు సెలయేరు దాటి వెళ్తే అక్కడ తేనె పెట్టలు చెట్ల మీద బాగా వాళ్తాయి. అవునమ్మా, అసలు తేనె పెట్టంటే నీకు తెలుసా? హమ్మింగ్ బర్డేగా. కరెక్ట్ కరెక్ట్. దాని కూతలను మనం స్వరంగా మారిస్తే శివరంజని రాగం అవుతుంది. అది కీరవాణి రాగం అవుతుంది. కీరవాణియా? అలా అని నీతో చెప్పిన చవటెవడు? నువ్వే అలా అని నువ్వు రాసిన నోట్స్లోనే ఉంది అంకుల్. నా మతిమరుపును ఆధారంగా చేసుకుని ఈ పాండుగాళ్ళగా నువ్వు కూడా నన్ను పల్టీలు కొట్టించేస్తున్నావు అమ్మాయి. బాబు గారు, ఏమిటి కాఫీ. టీ తీసుకురామంటే కాఫీ ఎందుకు తెచ్చావు? తెమ్మది కాఫీ కదండి. కాఫీ తెమ్మన్నా? కాఫీ తెమ్మన్నారు. అయితే ఇచ్చే తీసుకోవాలి, మళ్ళీ పెట్టి చేస్తావు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అది శివరంజని రాగం కాదు, కీరవాణి రాగం. కాదండి, అది నీరసవాణి. కరెక్ట్. ఇది ఎక్కడ రాగం రా? ఇది కొత్తగా కనిపెట్టాలండి. లేకపోతే ఏంటండి, డిఎఫ్ఓ గారిని కలుసుకోవడానికి అవతల టౌన్ కు ప్రయాణం పెట్టుకున్నాం. ఓ పక్కన పొద్దుపోతుంది, మధ్యలో ఏంటి కొడదా? ప్రయాణానికి ఏం పర్వాలేదు, ముందు ఈ రాగం సంగతి తెలసాల్సిందే. నేను రాసిన కాగితాలు చూద్దామండి. మార్చి 12. ఈ రోజు ముఖం తెలియకుండా నల్లదుప్పటి కప్పుకున్న ఒక మనిషి నన్ను వెంటాడుతుంటే ఒళ్ళంతా నల్లబట్టలు వేసుకున్న ఒక ముసుగు మనిషి వాడిని వెంటాడాడు. అంకుల్కి చెప్దామా వద్దా అనుకుంటున్నాను. మార్చి 13. కోకలేని పులి చంపేసింది. ఇంత హీనంగా మనిషి చావు గురించి వినడం చూడడం ఇదే మొదటిసారి. అంకుల్కి చెప్పి వెళ్ళిపోతానన్నాను. ధైర్యం చెప్పి ఈ గ్రంథం పూర్తి చేయమని రిక్వెస్ట్ చేశారు. అయితే హేమకి హత్యలకి ఏ సంబంధం లేదన్నమాట. అది శివరంజని రాగమే, నా మాట విని హేమ. నువ్వు అంకుల్. అమ్మాయి గారి సంగతి తెలుసు కూడా ఎందుకండి గొడవ పెట్టుకుంటారు? పదండి. ఇక్కడే పెట్టేనే. టేబుల్ దగ్గర చూడమంటారా? కాదు, మంచం కింద పెట్టుంటారు, చూడండి. కరెక్ట్. ఇదిగో ఫైవ్. చూసావా, కీరవాణి రాగం. ఐఎమ్ సారీ హేమ, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. త్వరగా వెళ్ళి హమ్మింగ్ బర్డ్ సౌండ్స్ రికార్డ్ చేయాలి. ఏమిటి ఈ టైంలో? పండు పదా. వెంటనే అమ్మాయి గారిని దింపేసి వచ్చేస్తానండి. మార్చి 27. నన్ను ముగ్గురు మనుషులు చేసి చేస్తున్నారు. మరో మనిషి వాళ్ళని వెంటాడి నన్ను సేవ్ చేస్తున్నాడు. దీని వెనక మర్మం అంతుపట్టడం లేదు. ఏమిటి ఈ మిస్టరీ అర్థం కాకుండా ఉంది. హేమని వెంటాడే ఆ ముసుగు మనుషులెవరు? వాళ్ళని వెంటాడే ఆమెను రక్షించే మనిషి ఎవరు?
ఆమెను కలిసినప్పుడల్లా పొదల చాటు నా చప్పుళ్ళేమిటి? తనకు దగ్గరైతే ఇంకా ఎన్నో విషయాలు బయటపడచ్చు. ఆ మర్మం ఏమిటో తెలుసుకోవచ్చు. నా గదిలో ఫైల్ ఉంటుంది, పట్టలక్ష్మి. ఇదేమిటి? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మీరే వస్తూ చేత్తో పట్టుకొచ్చారు. ఓహో. చూడండి అయ్యగారు, మీకు రోజు రోజుకి పెరిగే మతిమరుపులాగే మనకి ఇంకో మనిషి అవసరం పెరిగిపోతుంది. ఆ కుర్రాడి ఊరు వచ్చింది మన పని మీద కానట్టుందండి. అతన్ని పంపించేసి మరొకరిని పిలిపిస్తే అతను సెలవు ఇంకా 2 రోజులు అయిపోతుంది. చూద్దాం కానీ. నమస్కారం సార్. ఆ, ఇదే న్యాయంగా లేదు. ఆ? నిన్న అడవిలో ఎదురై గుడ్ మార్నింగ్ మేడం అన్నాను. మైక్ తో ముక్కు మీద కుదింది సార్ మీ హేమ. ఆ? నిన్న సాయంత్రం గుడ్ ఈవినింగ్ మేడం అన్నాను. అంతే, చాచి కొట్టింది సార్. చాచి కొట్టిందా? ఆ. నో 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 నో, ఇది సహించలేని విషయం. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఇక ముందు ఎప్పుడు ఇలా జరగదు. నీకు వెంటనే మా హేమకు అత్యంత ఇష్టమైన కీర్వాణి రాగం బాబు నేర్పుతాను. గారు, ఏమిటది? మీకు ఇప్పుడు టౌన్ కి ప్రయాణం ఉంది కదా. ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సూరన్న చనిపోబోయే ముందు పులి కనిపించిందని మీకెవరికని చెప్పాడా? నో, లేదు, చెప్పలేదు. వాడు చెప్పకుండానే పులి వాడిని అంతం చేసింది. ఈ అడవిలో పులి ఇక ఏ మనిషిని చంపడానికి వీల్లేదు. వెంటనే ఆ పులిని చంపాలి. పులిని చంపడానికి కలెక్టర్ ఆర్డర్స్ మీకు ఎప్పుడో వచ్చాయిగా, ఎందుకు ఇంత డిలే చేశారు? మా కృషిలో లోపం లేదు. అది మేనేటర్, మనుషులు తినే జాతి. జనం భయపడి మాకు సహకరించడం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఈసారి మీరు పులి చంపిన మనిషిని చూడడానికి కాదు, మనిషి చంపిన పులిని చూడడానికి వస్తారు. ఈ అడవిలో పులి ఇక ఏ మనిషిని చంపడానికి వీల్లేదు. మనిషికి ప్రాణ రక్షణ కావాలి. ఎస్, రక్షణ కావాలి. ప్లీజ్ జేమ్స్, డోంట్ గెట్ ఎక్సైట్. నువ్వు ఎప్పుడైనా పులిని చూసావా? లేదండి. పులి గురించి విన్నవాళ్లే తప్ప చూసిన వాళ్ళు ఎవరు బతికి బట్ట కట్టడం లేదు కదండి. నీకే కదా ఎప్పుడు పులి కనిపించేది? అవునండి, చాలాసార్లు కనిపించిందండి. ఎక్కడ? జేమ్స్ దార్ గారు పులిని తరవడానికి వేయించిన మంచి దగ్గరండి. ఎలా ఉండేది? నలుపు మీద తెల్ల మచ్చలతో ఒకసారి, ఎరుపు మీద నల్ల మచ్చలతో ఒకసారి కనిపించిందండి. నిన్న మొన్నట్లో ఏమైనా కనిపించిందా? లేదండి.
మార్చి 13వ తేదీ గోఖలే చనిపోయాడు కదా. ఆ ముందు రాత్రి అంటే మార్చి 12వ తేదీ నల్లదుప్పటి కప్పుకున్న ఒక మనిషి నేను రేప్ చేసే ప్రయత్నం చేస్తే మరో ముసుగువాడు వాడిని వెంటాడాడు కదూ. నిన్న రాత్రి కూడా నల్లదుప్పటి కప్పుకున్న మనిషి నేను తెరిచే ప్రయత్నం చేస్తే ఆ ముసుగు మనిషే వచ్చి రక్షించాడు. తెల్లారితే సూరణ చనిపోయినాడు. ఈసారి నిజం చెప్పు హేమా, చెప్పు హేమా, చెప్పు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరో చెప్పే ముందు నువ్వు జవాబు చెప్పాలి. అవునా? అవును. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎందుకు దాచావు? రాయడం ఏమిటి? ఎప్పటికప్పుడు అంకుల్తో చెప్తూనే ఉన్నాను. బయట ఎవరికి చెప్పడం మంచిది కాదు, నువ్వు వచ్చిన పని డిస్టర్బ్ అవుద్ది అన్నారు. సర్లేమని ఆయన చెప్పినట్టే చేసి నా పని నేను చేసుకుపోతున్నాను అంతే. అంతకుమించి నాకేం తెలీదు. నాకే సంబంధం లేదు కూడా. నీకే సంబంధము లేదని, నీకు తెలియకుండా ఎవరో నీ చుట్టూ ఒక వల పన్ని నిన్ను ఆటబొమ్మగా పెట్టి ఆడుకుంటున్నారని నా ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడూ తెలియదు. అంటే నువ్వు? అవును, రావు గారు పిలిపిస్తే ఇప్పుడు నువ్వు వచ్చినట్టే కొన్నేళ్ల క్రితం సుమతి అనే ఒక అమ్మాయి వచ్చింది. పరిశోధన కోసం అడవుల్లో తిరుగుతున్న ఆమెను కొందరు అమానుషంగా రేప్ చేస్తే ఆమె చనిపోయింది. పులి చంపేసిందని అందరినీ నమ్మించి ఆ నిజాన్ని సమాధి చేశారు ఆ మనుషులు. ఏమిటి? నేను చెప్పేది నిజం హేమ. సుమతి వచ్చిన పని మీదే వచ్చిన నిన్ను ఇది వరకు మనుషులే పాడు చేద్దామని వెంటాడుతుంటే మరో మనిషి వాళ్ళని వెంటాడుతున్నాడు. ఆ మనిషి ఎవరై ఉండాలి? వాళ్ళ మీద పగబట్టిన మనిషి ఉండాలి. వాళ్ళ మీద పగ ఎవరికుంటుంది? బహుశా చచ్చిపోయిన సుమతి తాలూకు మనుషులకి. కరెక్ట్. ముసుగులో నిన్ను వెంటాడే ఆ మనుషులు మన మధ్య ఉన్నట్టే చనిపోయిన సుమతి తాలూకు మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు నీకు తెలియకుండా నీతో ఆడిస్తున్న ఒక ఆట ఇది. ఒక భయంకరమైన మర్డర్స్ ప్లాన్ హేమ ఇది. మనం మాట్లాడుకుంటుందంతా ఎవరు వింటున్నారు హేమ? కమాన్. ఊబి హేమా, ఊబి. ఒళ్ళంతా తడి మరీ చూశాను బాబు గారు. ఏ పురుగు కుట్టినట్లేదు. ఇవి కాకుండా ఇంత ధైర్యమైన పిల్ల ఊబి దగ్గర ఎందుకు స్పృహ తప్పి పడి ఉన్నట్టు? పులి మొట్టమొదటిసారిగా కనబడి ఉండొచ్చు. పులి లేదు, పాడు లేదు. ఊరి వాళ్ళే ఏదో నూరు పోసుంటారు. ముందా పట్నం నుంచి వచ్చిన కుర్రాన్ని అర్జెంట్ గా పంపేయండి. మన అమ్మాయి గారికి లేనిపోని అన్ని నూరు పోస్తున్నది ఆడే. రేపటి నుంచి అతన్నే అమ్మాయికి తోడుగా పంపాలనుకుంటున్నానే. ఎందుకండి, నేను ఉన్నాగా. రోజంతా నువ్వు ఓటుపోతే నాకు ఇక్కడ దిక్కెవర్రా? ఒంటరిగానన్నా పంపండి గాని ఆ కుర్రాడొద్దు బాబు. అవునవును, ధైర్యవంతుల్ని పులి ఏం చెయ్యదు. నువ్వు నోరు మీద సొంట. నా స్వార్థం కోసం తీసుకొచ్చిన ఈ పిల్లకు రేపేదైనా జరిగితే వాళ్ళకి ఎవర్రా సమాధానం చెప్పేది?
అబ్బాయి గారేటి ఆ పిల్లతో తెగమంతనాలు చేస్తున్నారు. అదే నాకు అర్థం కావటం లేదు. రాత్రికి కొండా దీపం సిద్ధం చేసావా? కత్తి కూడా నూరు పెట్టాను. ఛే! మనసు ఎక్కడ పెట్టుకుని పని చేస్తావే? బట్టలు పాడైనా పర్లేదు, బంగారం లాంటి బూట్లు పాడు చేసావు. మొట్టమొదటిసారి నిన్ను చేసిన వాళ్ళు ఎంతమంది? నలుగురు. గోఖలే చచ్చిపోయిన రాత్రి ఒకడే చేశాడు. ఆ తర్వాత ఎవరన్నా నీ వెంట పడ్డారా? ఒక రోజైతే ముగ్గురు వెంటాడారు. బండి సూరణ చచ్చిపోయిన రాత్రి ఒక్కడు. సుమతిని చంపిన వాళ్ళు మొత్తం నలుగురు హేమ. నిన్ను నాశనం చేద్దామని ప్రయత్నిస్తున్న ఒక్కొక్కడిని పట్టుకుని చంపుతున్నాడు హంతకుడు. ఒక్కొక్కడిని దేనికి? అందరినీ ఒకేసారి చంపేచ్చుగా. నలుగురిని చంపడం ఒకటి వల్ల కాని పని హేమ. హంతకుడు ఒక్కడైనా ఎలా అనుకుంటున్నావు? నువ్వు నేను ఒక్కడే చూశాం కాబట్టి. నలుగురిలో ఇద్దరు చనిపోయారు. తక్కిన ఇద్దరు ఎవరు, ఆ హంతకుడు ఎవరు అనేది మన ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి. సారీ, ఆ పని నీది. పక్షి అడవులో ఇంక 4 రోజులే ఉంటాయి. ఈ లోపల నేను ఈ రీసెర్చ్ గ్రంథం పూర్తి చేయాలి. చూడు హేమ, పక్షుల అరుపుల్లో రాగాలు అన్వేషించడానికి నువ్వు, మదర్స్ ప్లాన్ అన్వేషించడానికి నేను ఈ అడవిలోకి వచ్చాం. మన ఇద్దరం అనుకున్న ఫలితాలను సాధించాలంటే ఒకరికి తోడు ఒకరు కావాలి. నీకు తెలియకుండా నీ వెనకే తిరుగుతున్న ఆ హంతకుడి ఆటకి అడ్డు వేయకపోతే ఇంకా ఎన్నో ఘోరాలు సంభవిస్తాయి. కఠినంగా మాట్లాడే నీ లోపల మనసు వెనని నాకు తెలుసు. ప్లీజ్ హేమ, ఒప్పుకో ప్లీజ్. థ్యాంక్ యూ హేమ. అవును, హంతకుడికి సుమతికి ఏమిటి సంబంధం? ఆమెను గాఢంగా ప్రేమించిన మనిషి అయి ఉంటాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో స్త్రీని గొప్పగా ప్రేమించే మనుషులు ఇద్దరే ఇద్దరు. ఒకడు ప్రియుడు, రెండు తండ్రి. వెంటనే మా హేమను వదిలి ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళకపోతే నాలో రాక్షసుని చూస్తాం. అది కాదండి. హేమ, నువ్వెందుకు వచ్చావో, ఏం పని చేస్తున్నావో నాకు బాగా తెలుసు. హత్యలని చావులని మా హేమను రెచ్చగొట్టి చేస్తున్న ఆమె పని పాడు చేయటం నేరం. పద హేమ. నీ పని పూర్తి చేయడానికే కొన్ని మృగాల బారి నుండి ఈమెను రక్షిస్తూ ఈమె ఆధారంతో కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్న నా ఆలోచన నేరం కాదు. ఒక పక్క మనుషులు చస్తున్నారని తెలిసి కూడా వాటిని దాచేస్తూ పని సాగించమని ఈమెను ముందుకు తోయడం పాపం, చట్టరీత్యా నేరం కావచ్చు. ఒక ఉద్గ్రంథం రాయించాలని ఈ పని మొదలెట్టినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. అందుకే ఈసారి ఎమడొడ్డి వచ్చినా సరే ఆ పని పూర్తి చేయించాలని నాలో నేను శపథం చేసుకున్నాను. నా ప్రాణాల కంటే నీ పరిశోధన ముఖ్యం కాదు. అమర్ తోడు లేకుండా నిన్న కడువులో కడుగు పెట్టను. కాదంటే చెప్పు, వెంటనే తిరుగుబండి ఎక్కేస్తాను. మీ పని పూర్తి చేయించే బాధ్యత నాది. కాదనకండి సార్. అంటే నేను వెళ్ళిపోతానని మా అంకుల్ బాగా తెలుసు. సరే, అలా కనిద్దాం పదండి. హలో హేమ. హాయ్. వస్తారా? సారీ, నేను టీ తోట వైపు వెళ్తున్నాను. నేను వెడుతున్న యూక్లిప్టస్ ప్లాంటేషన్ దగ్గర నిన్న పక్షిని చూశాను. అది తోడు రాగంలో అరుస్తోంది. అన్నట్టు మీ పులివేట ఎంతవరకు వచ్చింది? రాత్రులు తీవ్రంగా గాలిస్తున్నాం. త్వరలోనే అది నా చేతిలో చస్తుంది. అయ్యో, చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అండి. సారీ, ఏరుతుంటే నా కాళ్ళు పడి పాడే. ఇట్స్ ఆల్ రైట్. అన్నట్టు ఇక్కడ మనుషులు పులే చంపుతుందంటారా? వాట్ డు యు మీన్? ఐ మీన్ మనిషి చంపేసి పులి చంపని నిరూపిస్తున్నాడేమోనని. జేమ్సా? చచ్చా, అతను దేవుడమ్మా. మనిషి చంపి పుల్ల అన్నప్పుడు అదొకలా రియాక్ట్ అయ్యాడు అంకుల్. అతనిది అదొక రకమైన సైకాలజీ అమ్మా. ఒక్కోసారి పిల్లలు చూసినా ఎలుగును చూసినా ఏదోలా మారిపోతాడు. నిజానికి అతను దేవుడమ్మా. దుస్తుని దుర్మార్గుని పట్టుకుని మంచోడు అంటారేంటండి? నేనేం చేశాడా? నేను ఒకసారి మన జీపేమని దాని కొత్త టైర్లు అన్ని మార్చేసుకున్నాడు. అదేంటని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినో నేను లోపల గాజు సొప్పుడిని పరుగుని వచ్చేసాను. ఆడిదేవుడు ఏంటండి, సైతాను. టైర్లు మార్చుకోమందో నేను. నువ్వు అర్జెంట్ గా కదలపోయి ఉంటే నేను తంతాను. రైట్, మేము ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాం. రేపు నుంచి జీప్ నాకు వదిలేసి నువ్వు కూపుల దగ్గర కాపలా పడుకోవాలి. జేమ్స్ అన్న డౌట్ ఉంటే వెంటనే అరెస్ట్ చేయమా.
జేమ్స్ బూటు ముద్రలో హంతకుడు బూటు ముద్రలో ఒకే విధంగా ఉంటే గానీ అరెస్ట్ చేయలేం సార్. అయితే హంతకుడు బూటు పత్రాలు కూడా తీసేసుకుందాం. తీసేసుకోవడానికి వాడేమన్నా మన ఇంట్లో పనివాడా? హంతకుడు. అయితే తీవ్రంగా ఆలోచించాల్సిందే. ఏమయ్యా, ఒంటరిగా అడవిలో తిరుగుతున్న హేమను చేర్చాలని ముసుగు వాళ్ళని చంపాలని హంతకుడు ఫాలో అవుతున్నారంటావు, అవునా? అవును. అయితే ఓ పని చేయండి. అడవిలో ఏకాంత వేళ ఒక ఏకాంత సమయంలో మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నట్టు నటించండి. ఏమిటి? కేవలం ప్రేమించుకున్నట్టు నటనే. తాను అనుభవించాలనుకున్న స్త్రీని మరొకడు కళ్ళ ఎదుటే కౌగులించుకుంటుంటే దేవుడికైనా జలసీ సహజం. వాళ్ళు కూడా జలసీ ఫీల్ అయి బయటపడతారు. అప్పుడు బూటు బొత్తలే కర్మ, మనుషులే పట్టుకోవచ్చు. ఎలా ఉంది మన ఐడియా? కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు బయటపడతారా? నాకెందుకునో గట్టి నమ్మకం ఏర్పడుతోంది. ఒకసారి ట్రై చేసి చూస్తే పోలే. ఇక్కడ బాగుంది.
ఎక్కడికి రా బామ్మరిది, పొద్దుటే బయలుదేరావు? తెలిసి అడుగుతారండి బాగారు, మీరు వెళ్ళిన చోటుగా. ఒరే బామ్మరిది, రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? నేనా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇంట్లోనే పడుకున్నానుగా. నిజం చెప్పకపోయావంటే తుపాకీతో టపాలను పేల్చేయగలరా బామ్మరిది? నిజం బాగారు, మా అక్క మీద ఒట్టు, గొడ్ల సాగుతూనే పడుకున్నానుగా. అలా చెప్పు. రోజు మా నల్ల కుక్కల అరుగు మీద దొరిలే ఓడివి రాత్రి గొడ్డుల సావిట్లో పొరిలితే మాకెలా అర్థమవుతుంది చెప్పు. ఒరే బామ్మర్ది, నిన్నిలా చూస్తుంటే చాలా చరిత్ర చెప్పాలనిపిస్తుందిరా. చరిత్ర? ఆ, ఇప్పుడా? ఆ, వెనకటికి మీ పట్టణం నుంచే ఒక ఆడపిల్ల వచ్చిందిరా బామ్మర్ది. నిజంగా ఎంత కమ్మగా పాడేదనుకున్నావు? ఆహాహా, తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుందిరా బామ్మర్ది. నాకు కూడా చాలా బాధగా ఉంది బావగారు. ఉండని, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పి మరింత బాధ పెట్టగా నాకు దారి ఇచ్చండి. దేశపు సైనికులు తరుముకొస్తున్నట్టు ఆ తొందరేట్రా? ఆ రోజుల్లో బాబాబు, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పకండి. చిచి చెప్పడమా? ఆ, మనం పాడి చూపిస్తాం. పాడతారా? ఈడెవడరా బాబు? ఆ పిల్ల మన ముందు అప్పుడప్పుడు పాడి ఎలాగుంది అనేది మనం శబాసో అనేవాడు. మనకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టమని ఆ మధ్య చెప్పాం, గుర్తుందా? ఇప్పుడు ఏది గుర్తు రావట్లేదు బావగారు, ఇది ఒక్కటే గుర్తొస్తుంది. ఆహా, ఇప్పుడు పట్టుకో, ఓసారి అందుకుంటాం, జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అడిగినప్పుడు చెప్పు, అర్థమైందా? లలలా, ఓ లలలా, లలలా, ఓ లలలా, ఆ, ఓ, ఆ. ఏమా? మణి, నువ్వేం చేస్తున్నావో ఏ రోజు ఆ రోజు తెలుసుకుని ఒక క్యాసెట్ లో రికార్డ్ చేసి యూకలిప్టస్ ప్లాంటేషన్ పక్కన ఉన్న ఎర్రచంద్రం చెట్టు కింద పెట్టమన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయిన నేను వాడిని సరిగ్గా చూడలేకపోయాను. వాడిని చూసినట్టు నీకు చెప్తే మనిద్దరిని చంపేస్తానని బెదిరించాడు. రాస్కెల్, నువ్వేం భయపడకేమా, వాడు మనల్ని ఏమీ చేయలేడు. కానీ నువ్వు వాడు చెప్పినట్టే చేయాలి. రాత్రంతా కూర్చుని నువ్వు రాసిన మొత్తం కాగితాలు చదివాను. ఇంకా రాయవలసింది సగానికి పైగా ఉంది. కిందోళం, శివరంజని, భైరవ రాగాల మీద 3 చాప్టర్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆ రాగంలో పాడే పక్షులు ఈ అడవిలో ఎక్కడ కనపడడం లేదు. మనసు నీ పని మీద లగ్నం చేస్తే కనిపించడమే కాదు, భుజం మీద వచ్చి వెళ్తాయి. కానీ నీ మనసంతా అమర మీద, అతని ఇన్వెస్టిగేషన్ సాయపడ్డ మీద ఉంది. కాకపోతే ఏమిటి, ఆ రోజు నాకు అతను తోడులేందే పని జరగదా నువ్వు? ఈ పుస్తకం ఎలాగైనా సరే పూర్తి చేయించే బాధ్యత నాదేనే ఆ కుర్రాడు అన్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? నా పని అయిపోయింది, నా ఆశయానికి ఆనకట్ట పడిపోయింది. అడివంతా హంతకుడు వలపన్నాడు. నన్నేం చేయమంటావు? నీ పని నువ్వు సక్రమంగా చేసుకువెళ్తే ఏ శక్తి నేను ఏమీ చేయలేదు.
ఎదుటి మనిషి క్షేమం కంటే నీ పనే నీకు ముఖ్యం అన్నమాట. ఈ పుస్తకం పిచ్చిలో పడ్డ నీకు నేనేమైపోతానని ఆలోచనే లేదు. దీనివల్ల నీకు తృప్తి మిగులుతుందేమో తప్ప ప్రపంచానికి ఏ ఉపయోగం జరగదు. కావచ్చు, ఏదీ సాధించకుండా స్తబ్దుగా గడిచిపోతున్న నా జీవితంలో ఇదొక్కటి సాధించాలన్న తపనే నాతో ఈ విధంగా మాట్లాడిస్తోంది. ఇదంతా మీ అందరికీ పిచ్చిగా కనిపించవచ్చు. నాకు మాత్రం నా జీవితాశయం హేమ, జీవితాశయం. పక్షులన్నీ అడవి దాటి ఒక్కొక్కటే వెళ్ళిపోతున్నాయి. కాస్త యాక్టివ్గా పనిచేసి నా కోరిక నెరవేర్చు. ఒక పక్క రక్తపాతం జరుగుతున్నా పక్షులు చేసిన దాటి లోపల నీ పుస్తకం పూర్తి చేయాలి, అంతేగా? అలాగే భూకంపం వచ్చి సృష్టి దగ్ధమైన విషనాగుల అడవంతా అల్లుకుపోతున్నా నేను నాశనం అయిపోతున్నా నీ పుస్తకం అంటే పూర్తి చేసేయాలి. ఆల్ రైట్, చేశాను. నా ప్రాణం కంటే ఎన్నో ప్రాణాల కంటే ముఖ్యమైన నీ ఉత్కంఠాన్ని పూర్తి చేశాను. హేమా, పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీతో చాలా పెద్ద పని పడింది. ఈ అడవిలో ప్రతి ఒక్కరికి నేను ఆట బొమ్మనైపోయాను. అవును, మీరంతా అవసరాల కోసం నన్ను ప్రేమిస్తున్న మనుషులు. మీరెలా ఆడిస్తాను ఆడుతున్న ఆట బొమ్మని. మనసుతో ప్రేమించే వాళ్లే లేరు ఇక్కడ. అసలుకొస్తే మృగాలే తప్ప మనుషులే లేరు. వద్దు, ఈ అడవిలోంచి మానవ ప్రపంచంలోకి వెంటనే వెళ్ళిపోవాలి. హేమా, మొదట్లో నా అవసరం కోసం నిన్ను ప్రేమించిన మాట నిజమే హేమా. కానీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నది నీ ప్రేమని, నీకంటే అందమైన మనసున్న నిన్ను. కానీ విషమిస్తున్న ఈ పరిస్థితుల్లో నీ ప్రేమ కంటే నా కర్తవ్యానికి ఎక్కువ విలువ ఇవ్వడంతో అవసరానికి వాడుకునే మనుషులని నీకు కనిపించచ్చు హేమ. ఒక్క నిజం చెప్పు, ఈ మారణ హోమం జరగకుండా ఆపాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం తప్పంటావా? నీ సాయం కొనడం నేరం అంటావా? నా ఎత్తుకి పై ఎత్తు వేస్తున్న హంతకుడిని పట్టుకోపోవడం పాపం అంటావా? అయితే నా ప్రయత్నం నేనే చేసుకుంటాను. వస్తాను. అమర్, నేనేం చెయ్యాలో చెప్పు. చచ్చిపోయిన సుమతి గోధుమ రంగు కాటన్ చీరలు కట్టేదని, ఎప్పుడూ ఒక పాట పాడుతూ ఉండేదని పుల్రాజ్ ద్వారా తెలిసింది. నువ్వు ఆమెలాగే తయారై అడవిలో తిరుగుతుంటే హంతకుడిని కళ్ళ ముందుకు వచ్చి తీరుతాడు, నా చేతికి దొరుకుతాడు. ఇదిగో ఈ క్యాసెట్ని వాడు చెప్పిన చోట పెట్టు. వీటిని ఎప్పుడు చేసుకుని ఓ సీసా కళ్ళు తెచ్చుకుంటే స్వర్గమే మన పాకలోకి వచ్చేస్తుంది. వీటి రుచి బాగా మరిగావు. రాత్రి అయితే దొంగల నీతో రాలా చస్తున్నాను అనుకో. వీటికి తోడు ఈ పులిభయం ఒకటి. ఏటకు రాయా అంటే ఇసుక్కుంటావు, తినడానికి మట్టుకు నాతో పోటీగా తయారవుతావు. నసమాని పద పద. ఈ సాధ్యంతులు మనం చంపుకు తింటున్నామన్న సంగతి దొరగాకు త్వరలోనే తెలిసిపోవడం ఖాయం. అప్పుడు మన ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం అంటావు, అంతేగా? అంతే. పోనివే, నాకేటి చక్రధారిని ఎక్కడైనా డ్రైవింగ్ చేసుకుంటూ బతికేస్తాను. మరైతే ప్రతి రాత్రి జడుస్తూ బయలుదేరతాం ఎందుకని? నేను జంకడానికి చాలా కారణాలు ఉన్నాయా బాబు. ఈ సంగతి అయ్యగారికి తెలిస్తే అర్జెంట్ గా చెప్పించేస్తాడు. కాస్త రుచి చూపించామనుకో రోజు దేన్నో దాన్ని కొట్టుకురామని నైట్ డ్యూటీలు వేసేస్తాడు. అయ్యి బాబు పొద్దుయింది, నత్తనాడక మాని పద పద.
గుడ్ ఈవినింగ్ సార్. మీరా ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని. వాట్ యు మీన్? కాసేపు మీతో మాట్లాడాలి. లోపలికి రావచ్చా? కమ్ ఇన్. మొన్న మీకోసం వచ్చాను, మీరు లేరు. గోగిపూడిలో బ్యాంబూ ప్లాంటేషన్ జరుగుతూ ఉంటే సర్వేకళ్ళు వచ్చేసరికి పొద్దుపోయింది. అలాగా? నిన్న సాయంత్రం టేకుతోట దగ్గర మీలాగే పరిగెత్తికెళ్తారో ఒకతను చూశానే. అయితే మీరు కాదనమాట. నేను కదే. మళ్ళీ నిన్న రాత్రి కూడా వచ్చానండి. సిల్వర్ వుడ్ ప్లాంటేషన్ చూద్దాను కోటప్పకొండ మీదకి వెళ్తే జీప్ టైర్ పంచర్ అయిపోయింది. రాత్రంతా అక్కడే ఉండిపోయాను. ఓహో, నిన్న రాత్రి మంచం మీద ఒక ఆడ మగ పడుకుని ఉండడం చూశాను. వాళ్ళు అచ్చు మీరు. మన పుల్రాజ్ భార్య నాగరత్నం లేదు, ఆవిడలా అనిపించారు. చాలా పొరపడానండి. ఐఎమ్ సో సారీ. కూర్చోండి. నాకు మిమిక్రీ చేయడం చాలా బాగా తెలుసండి. ఒకసారి చేసి చూపించరా? వాడేం పరిశోధనలు చేస్తున్నాడో తెలుసుకుని మనం ఇలా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాలి. మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేశాను కదా. బాగుందా? మా ఫ్రెండ్ ఒక ఆమె ఎప్పుడూ పాడుతుండేదిలేండి. సొంతపాణి అనుకుంటాను. ఆమె నోట్లోంచి తప్ప మరెక్కడా వినలేదు నేను. పాటలాగే ఆమె కూడా చాలా అందంగా ఉండేది. రామపుగుళ్ళలో చీర కట్టిన నాగిని అనుకోండి. అరే, మీరేమిటి అలా కంగారు పడుతున్నారు? ఆమె కానీ మీకు తెలుసా? తెలుసు. తెలీదు. మీరు అబద్ధం ఆడుతున్నట్టు మీ మొహమే చెప్తోందిలేండి. నాకు తెలీదు. నాకు అసలు తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు. నువ్వెవరు? నేనెవరో కూడా మీకు తెలుసు. నాకు తెలీదు. తెలీదు. మీకు చాలా తెలుసని నాకు తెలుసు. అంతేకాదు, ఈ అడవిలో అంతా పులే చంపేసిందని అనుకుంటున్న సుమతిని పులి కాదు, పులిలాంటి మనుషులు చంపారని, ఆ మనుషుల్ని ఇప్పుడు పులిలాంటి మనిషి తిరిగి చంపుతున్నాడని నాకు తెలుసు. ఎందుకలా అయిపోయావు? ఇంకా వివరాలు కావాలా? ఈ కుట్రకి సంబంధించిన వివరాలు తెలియజేయమంటావా? చెప్పు. ఇప్పటికైనా నీ నోటితో నిజాలు చెప్పు. కాదు, నేను హంతకుడిని కాదు. కాదు. మరెవరది? అసలు హంతకుడు ఎవరు? అదే ఆ మనిషి ఎవరో నాకు అంతుపట్టం లేదు. పులనే పేరుతో మనుషులు చంపుతున్న వాడి కోసమే నా అన్వేషణ. నువ్వెందుకు అన్వేషిస్తున్నట్టు? చేస్తున్న పాపాల్ని పూడ్చాలనే ప్రయత్నం కోసం. అవును, ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్న నాకున్న ఒకే ఒక్క బలహీనత సెక్స్. దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోతాను. ఆ కోరిక నాలో కలిగినప్పుడు నాలో పశుత్వం ప్రజ్వరులుతుంది. ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా ఆ ఉద్రేకం నాలోని వివేకాన్ని చంపి నన్ను వశపరుచుకుంటోంది. ఐఎమ్ హెల్ప్లెస్. అది నేరమని పాపమని నాకు తెలుసు. ఆ పాపాన్ని నలుగురు చూసి అలా చేస్తే ఎక్కడ నా హోదాకి భంగం కలుగుతుందోనని చీకట్లోనూ ముసుగులోనూ చేస్తూ ఉంటాను. చేసిన దాన్ని క్షమించమని, నన్ను విముక్తుణ్ణి చెయ్యమని జీసస్ని కోరుకుంటాను. సెక్స్ కోసం ఎంత పాపానికైనా ఒడిగట్టే నేను ఈ ఊళ్ళో మరో ముగ్గురిని చేరదీసి ట్రైనప్ చేశాను. వాళ్ళ సాయంతో స్త్రీని ఈజీగా లొంగ తీసుకోవడం మొదలుపెట్టాను. ఈ అడవిలో అప్పుడప్పుడు పులి భయం ఎక్కువ అవుతుంటుంది. ఆ రోజు రాత్రి పులి తిరుగుతోందని తెలిసినా సాహసించాను. పిగిలి పెట్టని చూపిస్తానని ఇంత దూరం తీసుకొచ్చావు. ఏది అంత తొందరగా కనపడడానికి ఇదేనా బోరు చెట్టు మీ కాకిపిల్ల అనుకున్నారేటి? పిగిలి పెట్టండి, ఇంకా ముందుకు పోవాలా? వెనక్కి తిప్పు, పొద్దవుతుంది.
ఈ పిల్ల చచ్చిపోయి చాలాసేపే. ఏం భయపడద్దు. ఈ ఊళ్ళో పుల్లు భయం మామూలేగా. ఈ పిల్లని పుల్లు చంపేసినట్టు తయారు చేసి జనాన్ని నమ్మిద్దాం. మేమిద్దరం ఊరంతా చాటిస్తాం. మరి హంతకుడెవరు? తెలీదు. తెలుసుంటే ఈ పాటికే చంపేసుండేవాణ్ణి. కానీ వాడంతు చిక్కకుండా ఉన్నాడు. మరి హేమ అడవిలో తిరిగిన చోటల్లా వెనక నుంచి ఆమెనే ఫాలో చేస్తూ ఆమెను అనుభవిద్దామని ట్రై చేశావు, అవునా? మరి ఆమె ఏ రోజు ఎక్కడికి వెళ్లేదో మీకెలా తెలుసు? ఎవరన్నా చెప్పేవారా? అవును, ఒక మనిషి రోజు ఆమె ఎక్కడికి వెళ్ళేది చెప్పేవాడు. ఎవరా మనిషి? ఆ మనిషి రాజు, మీ చంటోడు ఎక్కడ? పొలంలో కొట్టుకున్నాడంకే అడవిలోకి వెళ్ళాడు. హంతకుడు చంటోడు చంపబోతున్నాడు. ఇన్నాళ్ళు మన కళ్ళు కప్పుతున్న హంతకుడు ఎవరో తెలుసా? మీ అంకుల్.
అంతప్పుడు చంటూ చంపుతున్నాడు. నువ్వు వెళ్ళు. చూసే వాళ్ళ కళ్ళకి ఎర్రిబాగులల్లా కనిపిస్తూ ఒక స్త్రీ దారుణమైన చావుకి కారకుల్లో 4వ వాడివైన నిన్ను చంపకుండా వదలను. సుమతిని పులి చంపలేదన్న విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? సుమతి శవం చూడటం కోసం వచ్చిన నాకు బండి సూరన్న తాగిన మైకంలో తనకు నిజం చెప్పినట్టు రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్పాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయి వాళ్ళ కోసం అన్వేషించాను. హేమని రప్పించి అడవిలో స్వేచ్ఛగా తిరిగేలా చేశాను. ధైర్యమైన హేమని ముసుగులో చేర్చాలని చూసిన ప్రతి ఒక్కడిని ఒంటరిగా పట్టుకుని చంపుతూ వచ్చాను. ఇప్పుడు నీ అంతు చూడందే వదలను. నేనే, కానీ రివాల్వర్ గురిపెట్టింది వీళ్ళని చంపాలని కాదు బాబు. ఈ రోజుతో పగ చల్లారిపోయిన నేను ఎవరికి పట్టుబడకుండా ఈ ఊబిలో కూరుకుపోయి నన్ను నేనే చంపుకోవాలని బాబు. సుమతి నా చెల్లెలు బాబు. దాన్ని చంపినందుకు కాదు బాబు ఈ నా పగ. క్రూర మృగాలు విష సర్పాలు సంచరించే ఈ అడవిలో నా చెల్లెలు ఒంటరిగా తిరిగినా ఏనాడు అవి దాన్ని ఏమీ చేయలేదు. కానీ కొందరు మనుషులు మాత్రం మృగాల కంటే రాక్షసంగా, సర్పాల కంటే క్రూరంగా దాన్ని చిత్రవధ చేసి దాని శవంతో కామం తీర్చుకొని అమాయకమైన మృగం చంపిందని చెప్పి తప్పించుకున్నారు. విచక్షణ జ్ఞానం లేని మృగం కన్నా క్రూరంగా మనిషి మారకూడదు. అలా మారిన నాడు ఆ మనిషిని బతకనివ్వకూడదు. వాడిని వెంటాడి వేటాడి మరీ చంపాలి. నేను చేసిన పని అదే బాబు. అనుకున్నది సాధించాననే తృప్తి ఉంది. దేవుడు లాంటి మీ చేతిలో మరణిస్తున్నానని ఆనందం ఉంది. ఈ జన్మకి ఈ ముగింపు చాలు బాబు. రావు గారు, అంతకుని ఆఖరి నిమిషంలో మీరు ఎలా పట్టుకోగలిగారు? అనుకోకుండా ఆ రోజు మా పాత సామాన్ల గదిలోకి వెళితే నల్ల బూట్లు, హంటింగ్ డ్రెస్సులు హంతకుడు వాడుతున్నట్టు తెలిసి అడవిలోకి పరిగెత్తాను. అప్పుడప్పుడు మీరు ప్రవర్తించే తీరు హంతకుడు మీరేనా అన్నట్టుండేదని ఇన్స్పెక్టర్ అమర్ చెప్పారు. అందుకు కారణం హేమతో హత్యలు, చావులు అంటూ చర్చలు చేసి ఆమె పనికి ఆటంకం కలిగిస్తున్నాడని నాలో నేను పడే చికాకు అతనికి అలా అనిపించి ఉండొచ్చు.